యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీకందరికీ ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తాను. గత వారం ఇదే భాగంలో నుండి మనం చదువుకున్నాం. ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఎన్ని సంఘాలు? ప్రకటన 1:4 ఒకసారి చూడండి. చాలు. మనం ఏ కాండంలో ఉన్నాం? మనం ఆసియా కాండంలో ఉన్నాం. 7 సంఘాలు ఎక్కడున్నాయంటే ఆసియా ఖండంలోని ఉన్నాయి. వెళ్ళారా? కాబట్టి అంత గొప్ప అమెరికా గురించి కూడా అంతగా దేవుడు వాక్యంలో చెప్పలేదు. ఆసియాలో ఉన్న మన దేశం, హిందూ దేశం, మన దేశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించింది. అంటే దైవ గ్రంథంలో మన దేశం పట్ల రాయించడు అంటే నిజంగా మన దేశం ఎడల దానికి ఎంత ప్రణాళిక ఉందో, ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇలా 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం అంటే ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం. ఒక పట్టణానికి ఒక్క సంఘమే ఉండేది. అది కొలస్సీలో ఉన్న సంఘం. కొలస్సీ అనే ప్రాంతంలో ఒక పట్టణ సంఘం ఉంది. రోమాలో ఉన్న సంఘం, రోమాలో ఒక సంఘం ఉంది. అలాగా 7 సంఘాలు. ఇలా 7 సంఘాలలో 5 సంఘాలలో దేవునికి లోపాలు కనిపిస్తున్నాయి. 5 సంఘాలలో దేవుడు లోపాలు చూస్తున్నాడు. 2 సంఘాలలో దేవునికి లోపాలు కనిపించున్నాయి. ఏవి ఆ 2 సంఘాలు అంటే, ఒకటి స్ముర్న, ఫిలదెల్ఫియా. స్ముర్న అర్థం ఏంటంటే శ్రమ అనంతం. స్ముర్న సంఘం శ్రమల గుండా వెళ్ళింది. ప్రపంచంలో స్ముర్న సంఘం పొందినంత శ్రమ మరి ఏది పొందడం. అపొస్తలుల కాలంలో ఒకవైపున శ్రమలు కలిగిస్తుంటే ఒకవైపున ప్రభు కొరకు ప్రాణాలు పెట్టేస్తా ఉన్నారు. సంఘం విస్తరించిపోతూ ఉంది. సాతానుడు ఆ టైంలో తన పద్ధతులు మార్చుకున్నాడు. ఆ టైంలో రోమన్ ఎంపైర్ ఎవరు అంటే కాన్స్టెంట్లో నవ్వులు. ఈ కాన్స్టెంట్కి ఒక రోజున ఒక కళ వచ్చింది. ఒక శిలువ కనిపించింది. శిలువ క్రైస్తవుల గుర్తు కదా, దీని ద్వారా నువ్వు జయించు అని ఆ కళలు చూస్తున్నప్పుడు ప్రియులారా, ఈ కాన్స్టెంట్ ఏం చేస్తాడంటే అందరినీ క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. మీరందరూ కూడా బాప్తిజం తీసుకుంటే మీకు ఒక అంగీ ఇస్తాం, మీకు ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం అని కాన్స్టెంట్ చక్రవర్తి ఎప్పుడైతే చెప్పాడో, ఆ డబ్బుల కోసం అనేక మంది ఏమిటంటే లోకమంతా కూడా క్రైస్తత్వంలోకి వచ్చేసింది.
ఈ రోజులు కూడా చూడండి, చాలా మంది వాక్యానికి అంగీకరించారు, ఇష్టపడరు. అదే రండి మీకు సారీస్ ఇస్తాం, లేకుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, మీరు రండి అని అంటే కనీసం వాటి కోసమన్నా, వాక్యం కోసం వెళ్తారా? వెళ్ళాలి. అలాగున ఎలా చూపించి ప్రజలని ప్రభులోకి ఇలా కాన్స్టెంట్ కాలంలో ప్రజల్లోనికి, ఆ క్రైస్తత్వంలోనికి లోకం అంతా ప్రవేశించింది. ఇప్పుడు ఏమైందంటే లోకం క్రైస్తత్వం ఏంటంటే మిలితమైపోయింది, పూర్తిగా మిలితమైపోయింది. ఇలా ఇది మనం ఉన్న సంఘంలో చూడగలం. మొదటి సంఘం ఎఫెసు యొక్క సంఘం. ఎఫెసులో దేవుడికి కల్పించిన బలం ఏంటంటే మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు అన్నాడు. 4వ వచనం ఒకసారి చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిందువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమ, తొలి ప్రేమ, ప్రారంభంలో ప్రభు పట్ల నీకున్న ఆ ప్రేమ రాను 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 ఆ ప్రేమ ఏమైందంటే తగ్గిపోయింది. ప్రభుకు నీకు మంచిన ఏదో అడ్డొచ్చింది. అది లోకమో, అది ఏదైనా కారణం. అందుకే ఇక్కడ మారు మనసు పొందాను. 5వ వచనం ఏమన్నాడు? అంటే నువ్వు తెలుగు ప్రేమలో పోగొట్టుకోవటం, నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు దిగసారిపోయావు, ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయావు. తొలి ప్రేమను పోగొట్టుకోవటం దేవుడు ఆ లోపాన్ని స్పష్టంగా చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా నీకు ఛాన్స్ చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఎఫెసు సంఘాన్ని ఏంటంటే ఏ స్థితిలోనో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మరలా నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలోనికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కృపా ద్వారా ఇంకా వేయబాల నవాహ్వాడ ఓపెన్ చేసినట్లుగానే ఈరోజు ఇంకా ఆ ద్వారం వేయలేదు. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. రండి, రక్షణ పొందండి, రండి, పాలను ద్రాక్ష రసాన్ని మీరు తీసుకోండి, పొందండి పిలుస్తున్నట్టే అవకాశం ఇస్తున్నాడు. ఈ యొక్క ఎఫెసు యొక్క సంఘాన్ని ఆ మొదటి క్రియలు ఇచ్చాయి. అట్లా చేసి మారు మనసు పొందితేనే పిల్లరా ఎఫెసు యొక్క సంఘములో దేవునికి కల్పించిన బలహీన నువ్వు మరలా మారు మనసు పొందటం అంటే ఏంటి? మనస్సులో మార్పు. ఇంకొక మాట చెప్పాలంటే మారు మనసు పొందటం అంటే జీవం మార్చబడదు. మనదే జీవమో తెలుసా? పాత జీవం. మనదే జీవమో తెలుసా? ఆదాము యొక్క జీవం. అందుకని పిల్లల మనుషులలో పాత జీవం ఉంది కనుక దొంగతనాలు చేస్తాడు, హత్య చేస్తాడు, హింసాలు చేస్తాడు, బూతులాడతాడు, అన్ని రకాల పాపాలు చేస్తాడు. ఎందుకు అంటే వాడిలో పాపపు జీవం ఉంది, పాపపు విత్తనం ఉంది లోపల. నీ మనిషి మార్చబడాలి అంటే మొదటిగా ఆ వ్యక్తిలో ఉన్న జీవం మార్చబడాలి. ఏం చేయాలి?
చూడండి, పక్షి ఎగురుతుంది, చేప నీటిలో ఎగురుతుంది. నువ్వు పక్షిని పట్టుకొని పక్షికి నువ్వు ఈదకానికి నువ్వు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉండు. ఎప్పటికైనా ఈదగలదా? ఎప్పటికీ ఈదలేదు. ఈదుతున్నటువంటి చేపను ఎగిరినట్లుగా నువ్వు ట్రైనింగ్ కొన్ని సంవత్సరాలకి ట్రైనింగ్ ఎప్పటికైనా ఎగురుతుందా? చేప జీవం ఇదే జీవం, పక్షి జీవం ఎగిరే జీవం. ఇప్పుడు పక్షి ఈదాలి అంటే దానిలో ఉన్న జీవం మార్చబడాలి. దేవుని స్తోత్రం. నీలో జీవం మార్చబడినంత వరకు దేవుని బిడ్డ నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే ఉంటావు, దేవునికి విరుద్ధంగా తలస్తూనే ఉంటావు, దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నేను అంటాను మనుషులను మార్చడానికి కాదు, కానీ జీవము మార్చడానికి. చూడండి ఒకసారి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వచ్చిన దాని గురించి ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు. గొర్రెలకు జీవము కలుగుటకు. ఏ జీవం అది? ఏ జీవం? దేవుని జీవం. ఏ జీవం అది? దేవుని జీవమే నిత్య జీవం. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుని జీవమే నిత్య జీవం. ఎక్కడుంది నిత్య జీవం? చెప్పండి, నిత్య జీవం ఎక్కడుంది? యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అందరి మాట చెప్పండి, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవుని బిడ్డ సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ దాహం కోసమే మిట్ట మధ్యాహ్న సమయంలో నీళ్ళు చెట్టుకోవడానికి వచ్చింది బావి దగ్గరికి. అప్పటికే బావి దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన. ఆ కూర్చున్నటువంటి ఆయన అడుగుతున్నాడు, దాహానికి వచ్చిన నీళ్ళు ఏలా అడుగుతున్నాడు. ఆ కూర్చున్న వ్యక్తిలో ఈమెకు అర్థమైంది ఎవరు అనేది. వెంటేనంటది, యూదుడు అయినా నీవు సమరయ స్త్రీ అనేటువంటి నన్ను నువ్వు దాహానికి ఎలాగ అడుగుతున్నావు అని. చూసారా, ఆమెను యేసుక్రీస్తు ఎలా ఎరిగింది చెప్పాలంటే? ఎలా ఎరిగింది అది? యూదుడు, మీరు యూదులు, నేను సమరయ్యను అని యూదుడిగా ఎరిగింది. అలా ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండగా కొంత సమయానికి అలా మీరు మళ్ళీ ఎరిగింది. మళ్ళీ ఏమంటుందంటే, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటది. ఏమన్నది? ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనానికి రండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 9వ వచనం కూడా ఒకసారి చూడండి. మొదట ఎలా ఎరిగింది? యేసుక్రీస్తుని ఏమన్నది? నువ్వు యూదుడువు అని. యూదులు అంటే ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన జాతి.
ఒక ప్రత్యేకమైన జాతి, దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి. దాంట్లో నుండి యాజకులు వచ్చారు, దాంట్లో నుండి ప్రవక్తలు వచ్చారు, దాంట్లో నుండి వీళ్ళంతా ఒక ప్రత్యేకమైన దేవుడు ఎన్నుకున్నాడు. మీరు ప్రపంచంలో ఏది చూడండి, చివరికి అనుభవం చూస్తున్నారా? ఆ అనుభవం కూడా కనిపెట్టింది ఎవరంటే యూదులే. మీ ప్రపంచంలో ఏదైనా చూడండి, ఏ మనుష్యుడైనా తన మైండ్లో 2% మాత్రమే ఉపయోగించుకున్నాడు మైండ్లో. కానీ యూదుడైన ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి, శాస్త్రజ్ఞుడు, 5% వినియోగించగలిగాడట. వీలైనంత మట్టుకు ఆయన లోపల రక్తస్రావం అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ గా ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేస్తుంటే ఐన్స్టీన్ ఏమన్నట్టు తెలుసు, నా పనిని చేశాను, కంప్లీట్ చేశాను, దేవుడు నాకు పిలుస్తున్నాడు, దయచేసి మీరు ఆర్టిఫిషియల్ గా నా జీవితం మీరు పొడిగించకండి అని ఆ వైద్యులకు ఐన్స్టీన్ చెప్పాడు. ప్రతి శాస్త్రజ్ఞులందరూ కూడా యూదా ప్రజల నుంచి వచ్చిందండి. అంత జ్ఞానం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో దీంట్లో నుంచి వచ్చిందంట జ్ఞానం. దేవుని వాక్యము చదవగా వారు వీటిని కనిపెట్టారు. ఓ విమానం కానీ, కంప్యూటర్ కానీ, ప్రపంచం ఏదైనా చూడండి, కనిపెట్టిన వారందరూ కూడా యూదులే. అంత జ్ఞానవంతులు యూదులు. అందుకని స్త్రీ ఏమంటుందంటే, నువ్వు యూదుడు అని గ్రహిస్తున్నాను అన్నాడు. నువ్వు యూదుడు, నేను సమహాయి, నన్ను ఎలా అడుగుతున్నాను దాహానికి. ఆమె చూసిన విధానం చూడండి, ఆమె ఎరిగిన విధానం చూడండి. అలా మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటాడుగా ఈమె ఆలోచన ఇప్పుడు మారిపోయింది. ముందేమో యూదుడు అన్నది, ఇప్పుడేమన్నా చెప్పండి, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అన్నది. ఏమన్నది? దీన్ని బట్టి దేవుని బిడ్డ ఈ వాక్యము చదువుతున్న కొలది యేసుక్రీస్తు ఎవరా అనేది దాని మీదనే నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం. దాని మీదనే ఆధారపడి ఉంది. మరి కొంత సమయం తర్వాత తను ఏం చేస్తుందో తెలిసి, ముందు యూదుడు అన్నది, తర్వాత ప్రవక్త అన్నది, ఇప్పుడు సాక్షాత్తు క్రీస్తు అని నేను గ్రహిస్తున్నాను. 39 వచ్చిన ఒకసారి అండి, కొంచెం దాని పై వచ్చిన మీరు 4వ అధ్యాయంలోనే మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చదవండి. ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడేది గాని నీకేమి కావాలి? 39 వచ్చిన ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నువ్వు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకులను తెలుసుకుని నమ్ముతున్నామని. మొదటేమో యూదుడు అని చెప్పింది, తర్వాత ప్రభుత్వం గ్రహిస్తున్నాను అన్నది. చివరికి మాకు మెస్సీ వస్తారయ్యా, మెస్సీ వచ్చినాడు మాకు అన్ని తెలియజేస్తాడు ఆయన అన్నప్పుడు ప్రభు స్పష్టంగా అన్నాడు, అమ్మా నువ్వు చూస్తున్నదే ఆ చూస్తున్న మెస్సీ అను, ఆ మెస్సీ అని. వెంటనే ఆమె చేస్తున్న పని ఏంటంటే కొండను విడిచిపెట్టింది. అక్కడ ఏం చేస్తుంది? అక్కడ 39 వచ్చిన చూడండి. 39 తనకున్న విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడేది, ఈయన క్రీస్తు. ఆమె కొండను విడిచిపెట్టి, ఏ విడిచిపెట్టింది? కొండ.
దేనికోసం వచ్చిందండి? నీళ్ళు చెప్పి కొడుకు వచ్చింది. ఆ కొండ అవసరం, ఆ కొండ అవసరం. ఆమె బ్రతకాలి అంటే భౌతిక సంబంధమైన దాహము తీర్చే ఆ నీటిని తీసుకువెళ్ళటానికే కొండను తెచ్చింది. మనుషులు తిన్న తర్వాత ఏదేమిగా ఖచ్చితంగా త్రాగాలి. తిండి లేకపోయినా బ్రతకగలడేమో, కానీ నీళ్ళు లేకుండా బ్రతకలేడు. అలాంటిది ఆమె నీళ్ళ కోసం వచ్చింది, కానీ ఆ కొండను విడిచిపెట్టింది. కొండల్లో నీళ్ళు మోసుకోవడానికి వచ్చి పట్టుకెళ్ళడానికి వచ్చింది, అంటే దాహం తీర్చుకోవడానికి వచ్చింది. ఈ దాహం అంటే భౌతిక సంబంధమైన దాహం. తెలుసుకోవాలి. ప్రభును చూసినప్పుడు, నేనే మెస్సీనని చెప్పినప్పుడు ఆమె భౌతికమైన దాహం తీర్చబడి. తెలుసుకోవాలి. నీవు నీ జీవితంలో నీ భౌతికమైన దాహం తీర్చబడినంత కాలం నీవు ప్రభు కొరకు ఒక ఆత్మను సంపాదించలేవు. ప్రభు కొరకు ఒక ఆత్మను గెలుచుకోలేవు. ఎప్పటికీ నువ్వు గెలుచుకోలేవు. ప్రేరేం పెట్టారా? ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టినప్పుడే అనేకుల యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చినట్లుగా అనేకులను ప్రభు యొక్క చెంతకు తీసుకురావాలి. తెలుసుకుంటున్నారు లేదండి? ఎలా స్వార్థ ఎలా తెలియదండి, ఎలా మాట్లాడాలో తెలియదండి, ఎలా చెప్పాలో తెలియదండి, ఎలాగ నువ్వు అనుకుంటావు. కానీ ప్రభు చూసేది ఏంటో తెలుసా? లేదు లేదు, ఇంకా నీ భౌతిక సంబంధమైన దాహం నీలో ఉన్నాయి. ఈ లోక సంబంధమైన దప్పికలు నీలో ఉన్నాయి. నీలో దప్పిక ఏంటుండగా ఇతరుల దప్పికలు వెంట తీర్చగలవు. ఈ రోజున క్రైస్తవులతో వచ్చిన సమస్య ఇదే. నువ్వు దాహం తీర్చబడినంత కాలం నువ్వు ఇతరుల దాహాన్ని తీర్చలేదు. నీ దాహం తీర్చబడాలి అంటే ప్రభువును నువ్వు ముఖాముఖిగా కలుసుకోవాలి. అయినది తెలుసుకోవద్దా? అర్థమైందా? నువ్వు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవాలి. ప్రభు నీ స్వరం వినాలనుకుంటున్నావు, నేను చూడాలనుకుంటున్నా, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయి. నువ్వు ముఖాముఖిగా కలుసుకోగలిగితే నీ భౌతిక సంబంధమైన దాహములన్నీ కూడా కంట్రోల్ అయిపోయి తీర్చబడతాయి. అప్పుడు నువ్వు ఇతరుల దాహాన్ని తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. చైనా దేశంలో ఒక యవ్వనస్తురాలు, మంచి ధనవంతులైన వారు, ఆమె బాగా చదువుకుంటూ ఉంది. ఇంగ్లాండ్ లో చదివించడానికి, డాక్టర్ కోర్సు ఎంత ఉన్నత చదువు చదివించడానికి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఆమె ప్రయాణం చేస్తూ ఎందుకో తనకి వెళ్ళాలనిపించినట్టున్నా ఆ షిప్ లో ఉన్న ఆయన దగ్గరికి, కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నది. నేను చదువుకి వెళ్ళాలనిపించట్లా అని అన్నప్పుడు ఆ కెప్టెన్ ఎదేమిటారా సరే తనకున్నటువంటి ఆశను బట్టి తన వెనక్కి పంపించేస్తే, ఈమె హృదయంలో దేవుడు పెట్టిన భారం ఏంటంటే ఆత్మల కొరికైనటువంటి భారం. ఇంటికి వెళ్ళింది. ఏమా ఉన్నతమైన చదువు కావడం కోసమే పంపిస్తే ఏమొచ్చేస్తామంటే, లేదు నేను ప్రభు సేవ చేయాలనుకుంటున్నా, దేవుడు నా హృదయంలో చాలా భారాలు పెట్టాడు. తల్లిదండ్రులు షాక్ అయిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇంటి నుంచి సేవకులకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ ఎన్నో శ్రమలు పడింది. ఈ యొక్క సోదరి ఎక్కడ అడుగు పెట్టి వాక్యం చెప్తుంటే ప్రజలు ధారాపాతంగా కన్నీరు కాచటం మొదలెట్టారు. ఎప్పుడైతే ఈమె యొక్క దాహం తీర్చబడిందో అనేక మంది వేల ప్రజల యొక్క దాహం తీర్చడానికి దేవుడు అద్భుతమైనటువంటి పనిముట్టుగా దేవుడు ఈ సోదరిని వాడుకున్నాడు.
దాహం తీరని దాహాలుగా మన చుట్టూ ఎంతో మంది పడి ఉంటుంది. ఎవరండి వాళ్ళ దాహాలు తీరుస్తారు? నువ్వు రక్షించబడి 20 సంవత్సరాలే నీ దాహం తీర్చబడాల, 10 సంవత్సరాలు నీ దాహం తీర్చబడాల. ఎప్పుడు నీ దాహం తీర్చబడేది? ఇతరుల యొక్క దాహం తీర్చబడేది ఎప్పుడు? ఇప్పటికే నీ జీవితంలో సగ కాలం అయిపోయింది కదా. ప్రభువులో ప్రియులారా, కాబట్టి ఆయనను కలుసుకున్న విధానం మీదనే నీ యొక్క సాక్ష్యం ఆధారపడి ఉంది. ఇతరుల పట్ల మానవ దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు క్రైస్తవు అని నేను గ్రహిస్తున్నా. ఒక మాట చెప్పాలంటే వీళ్ళనే జయించిన వారు అంటారు. చదవండి ఒకసారి ఆ పాఠాన్ని. 2:7 ప్రకటన గ్రంథం చదువు. వినుగాక జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనీతును. జయించిన వారికి ఏంటి? జయించిన ఏమిస్తానన్నాడు? మీరు చూడండి, ప్రతి ఒక్క సంఘానికి కూడా జయించిన వారికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇస్తున్నాడు, ఒక అద్భుతమైనటువంటి బహుమానం ఇస్తున్నాడు. ప్రతి ఒక్క ఆ యొక్క సంఘములో మన ఆలోచించి 7 సంఘానికి, ఎఫెసు సంఘానికి ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, ఎఫెసు యొక్క సంఘములో ఉన్న వారు జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనీతు. ఏ ఫలం అది? ఒకనొకప్పుడు ఎక్కడుంది వృక్ష ఫలం? చెప్పండి. ఏదెను తోటలో ఉంది. ఎక్కడుంది? జీవవృక్ష ఫలములో ఉన్న ఉద్దేశం ఏంటి? జీవవృక్ష ఫలము పట్ల ఆ ఫలం యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పగలరా? ఎవరైతే జీవవృక్ష ఫలము తీసుకుని తింటారో దేవునితో వారు ఏకమవుతారు. దేవునికి రోగం ఉంటుందా? వీరికి దేవునితో ఏకమైన వారికి రోగం ఉంటుంది. దేవుని బిడ్డ ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలానికి బదులుగా మంచి చెడుల వృక్ష ఫలాన్ని తిన్నప్పుడే వారి నిమిత్తమే భూమి శపించబడింది. భూమి మీద ఉన్న సమస్తం కూడా శపించబడింది. మానవుని యొక్క పాపం, ఏ పాపము ఎరగని జంతువులు పక్షులు కూడా ఆ పాపం యొక్క ప్రభావానికి అవి కూడా లోనైపోయినాయి. నీ వేదనతో పిల్లలకు అంటావన్నాడు, నీ ప్రయాసాలను హెచ్చిస్తున్నానంటాడు. ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే మంచి చెడ్డ తెలిసే వృక్ష ఫలము బట్టి ఈ లోకంలోనికి పాపం, శాపం, కన్నీరు, అక్రమం, అతిక్రమం, హత్య, మరణం, దుఃఖం, అంగలాపు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క మంచి చెడుల యొక్క వృక్ష ఫలము ద్వారా ఇవన్నీ వచ్చినాయి. అదే జీవవృక్ష ఫలం కనుక తీసుకుని తిన్నట్లయితే వారు నిరంతరము దేవునితో ఐక్యపరచబడి ఉండేవారు. ఇక కన్నీరు ఉండేది కాదు, దుఃఖం ఉండేది కాదు, వేదన ఉండేది కాదు, ఏడుపు ఉండేది కాదు, ఏది ఉండేది కాదు. చెప్పాలి అంటే మనం వెళ్ళబోయేటువంటి పరలోకం అలాంటిది. దేవుని స్తోత్రం. అలాంటిది. ప్రకటన గ్రంథములో 7:16 ఒకసారి చూడండి. ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని యొక్క ఎండ ఉండదు, ఏ వడగాలి ఉండదు, తగలదు. ఎవరికి వడగాలి ఎవరు తగలదు? పరలోక వాసుల. ఎండ ఎవరికి తగలదు? పరలోక వాసులకి.
ఎవరికి దప్పిక ఉండదు? పరలోక వాసులకి. దేవుని బిడ్డ, ఏదేం బిడ్డ, పరలోక వాసులకు అనగా పరలోకములో ఉన్న వారికి ఏమి ఉండదు, ఏమి ఉండదు. ఆ పరలోకము ఎంత అద్భుతమైనది. దేవుని బిడ్డ, మరణం లేదు అక్కడ, కన్నీరు లేదు అక్కడ, దుఃఖము లేదు అక్కడ. ఎవరికి అంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు తీసుకునే ఫలం ఏంటంటే జీవ వృక్షం. దేవుని స్తోత్రం. అదే వాగ్దానం చేస్తాను. ఎవరికి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? జయించిన. ఇప్పుడు ప్రశ్న, మనం ఏం జయించాలి? ఏం జయించాలి? చదవండి బైబిల్లో భక్తి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రికలో 5:4 ఒకసారి చదువుతారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. ఎవరు జయించగలరంటే అందరూ జయించలేరు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ. ఎలా పుట్టడం అంట? దేవుని మూలముగా పుట్టడం. దేవుని మూలంగా ఎలా పుడతాం? దేవుని మూలంగా ఎలా పుడతాం? పేతురు రాసిన మొదటి పత్రికలో రాండి, 1:21 ఒకసారి జ్ఞాపకం చేయండి. ఆయన జగత్తునాది లేకమడకుంటే దీనపడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని మీరు అంత ఉద్రేక క్షయ బీజము నుండి కాక దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. చూడండి, నామ బీజము జీవము ఉంది, వాక్యములో జీవం ఉంది. బిడ్డ, నా భౌతిక జీవము ద్వారా నేను భౌతికమైన వ్యక్తులని కనుగలను, వారికి దేవుడి జీవనం ఇవ్వలేను. మరొక వైపున నేను దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ జీవము ద్వారా ఇతరులను బిడ్డరా దేవునిలోనికి నేను తీసుకురాగలను. ఇంకో మాట చెప్పాలంటే పౌలు చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 4:15 15-16 ఆ మాట క్రీస్తునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక నన్ను స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ద్వారా స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. స్వార్థ ద్వారా కనాలంటే ఈ జీవులను కలిగి ఉండాలి. దేవుని జీవులను కలిగి ఉన్నప్పుడు ఆ జీవము ద్వారా నేను వ్యక్తులను కనగలను. దేవుని స్తోత్రం. నీవు దేవుని బిడ్డలను కనాలి అంటే ఈ జీవమును కలిగి ఉండాలి. ఈ జీవును కలిగి లేకుండా నువ్వు కనలేవే, నువ్వు కనలేవు. దేవుని బిడ్డ, నీవు ఇంకా లోక సంబంధం ఆశలతో ఉంటే నువ్వు ఎలా కనగలవు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారు పడుతున్న శ్రమలు, వారి బాధలన్నీ దేవుడు చూశాడు. ఒకసారి 3:7 నిర్గమకాండం ఒకసారి రండి.
ఆ దేశంలో విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకు, స్త్రీలకు, అమోరీలకు, ఫెలిస్తీయులకు, లిబీయులకు, వంశీయులకు నివాస స్థానమై వారి దేశం ప్రవహించి దేశములకు వారిని నడిపించుటకును దిగువచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు ఇప్పుడు 7వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో 34 వచనంలో ఒకసారి జ్ఞాపకం చేయండి. నా ప్రజల దుర్వస్తులు నేను నిదానించి చూస్తుని వారి మూలికలు వింటిని వారి విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతానని అతనితో చెప్పాను. రమ్ము, నేను ఐగుప్తులోకి నేను పంపిస్తాను నా ప్రజలను విడిపించడానికి అన్నాడు. మోషే అంటాడు, తప్పించుకోవడం ప్రయత్నం చేస్తాడు. నిన్న తోడని ఎలా మాట్లాడాలో తెలియదు. ఈనాడు వెళ్ళిన తర్వాత మీ దేవుడి పేరేంటి, మీ దేవుడి పోయినాడని అడిగితే నేను చెప్పాలి. మొత్తం తప్పించుకోవడం చాలా ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పంపదలసిన వారిని పంపించని చివరికి మోషే తప్పించుకోవడం ప్రయత్నం చేస్తే నీ అన్నయ్య ఉన్నాడు, చక్కగా మాట్లాడగలడు. మరి అన్నయ్య ఉంటుండగా దేవుడు మోషేని ఎందుకు పిలుస్తున్నాడు చెప్పగలరా? అన్నయ్య ఉన్నాడుగా చక్కగా మాట్లాడగలంటే కదా. మోషే కంటే పెద్దోడే, మోషే కంటే పెద్దోడు అన్నవాడు. మోషే అన్నయ్య చక్కగా మాట్లాడగలడు, ధైర్యవాడు. మరి ఎందుకు అలా అన్నయ్యని విడిచిపెట్టి మోషే రమ్మంటున్నాడు? కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను కారణం. వేరే అహరోను ఎక్కడున్నాడు చెప్తారు? అహరోను ఎక్కడున్నాడు? ఐగుప్తులోనే ఉన్నాడు. మోషే ఎక్కడున్నాడు చెప్పండి? ఐగుప్తుని విడిచిపెట్టి ఒక వేరే ప్రత్యేక స్థలంలో అరణ్యంలో ఉన్నాడు. నీకు అర్థమైందా దేవుని బిడ్డ? మరి ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించాలంటే వారితో కలిసిపోయిన వ్యక్తి ఉపయోగపడతాడా? బయట ఉన్న వ్యక్తి ఉపయోగపడతాడా? ఐగుప్తును జయించిన వ్యక్తి ఉపయోగపడతాడా? ఐగుప్తుతో పెనగస్తున్న వ్యక్తి ఉపయోగపడతాడు? మీరే చెప్పండి. ఈనాడు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి బయటకు రాలేకపోతున్నారు. ఆహారం లాగే దేవుని బిడ్డ మోషే ఎప్పుడో ఐగుప్తును విడిచిపెట్టి ఎప్పుడో బయటకు వచ్చేసింది. ఎవరు రాగలరు? ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి బయటికి ఎవరు రాగలరు? మోషే ఎలా రాగలిగాడు చెప్పరా? ఎలా రాగలిగాడు మోషే? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనానికి వెళ్తే మనకు కనిపిస్తుంది ఆ మాట. అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడు. అదృశ్యుడైన వాణిని చూచాడు మోషే. నీకు అర్థమైంది? ఏం చూశాడు? అదృశ్యుడైన వారిని చూసి. ఎవరు అదృశ్యుడైన వారు? ఎవరు? ఏదేం బిడ్డలా దృశ్యమైన వాటిని మన కనుల ద్వారా చూస్తాము. అదృశ్యమైన వాటిని విశ్వాసము ద్వారా మనం చూడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఐగుప్తులో ఉన్న వ్యక్తి దేవునికి ఉపయోగపడు. నువ్వు లోపల కలిసిపోతే నువ్వు ఉపయోగపడు, ఎప్పటికీ ఉపయోగపడు. వాళ్ళ పండుగలు వస్తాయి, నెలలకి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏదో టైంలో నేను రెచ్చగొట్టడానికి మరి ఇస్తారు, ఏదో విధంగా నీతో ఏకం చేయటానికి, వాళ్ళని కలపడానికి, మొత్తానికి ఏదో విధంగా చేయాలి అని చాలా విధాలు ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో వారు తెస్తారు. వారు నువ్వు తీసుకోగలిగిన విధానంలో మాట్లాడతారు. మేము అందులో కలపలేదండి, వేరేగా తీస్తామండి, స్పెషల్గా తీస్తామండి, ఆ విగ్రహం దగ్గర పెట్టలేదా, ఎన్ని విధాలుగా మాట్లాడతారు. సందర్భం ఏంటి? పెట్టలేదులే, కరెక్ట్.
స్పెషల్గా ఉండు, బాగానే ఉంది. సందర్భం ఏంటి? మీ పండగగా సందర్భం పండగ అది సందర్భం ఏంటి? నువ్వు తెగించగలవు అక్కడ? లేదమ్మా, సారీ, నేను దేవుని పెట్టినాను. అంత ప్రేమ ఉంటే మరొక రోజు నాకు ఇవ్వు, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఏదేం బిడ్డ నువ్వు ధైర్యంగా చెప్పగలవా అని కొంత బాధే. అద్భుతమైన ఒక సేవకురాలు 16వ శతాబ్దంలో, ఎవరో తెలుసా అండి? రాజవంశానికి చెందిన మేడం కయాన్ అనేటువంటి స్త్రీ. మేడం కయాన్ తండ్రి కుదిర్చిన సంబంధం, వివాహం 3 దినాలు అనిపించిన వ్యక్తిని చూపించారు. ఆ తీరా వ్యక్తికి ఈమె మీద 82 సంవత్సరాలు పెద్ద. వివాహమైన తర్వాత అతను ఒక రోగి. యవనస్తురాలు తన భర్తకు పరిచయం చేస్తుంటే భలే గుసగుసలాడుకు నవ్వుకుంటూ ఉండేవారు. ఈ వ్యక్తికి నర్సుగా పనిచేయడానికి భలే పనిచేస్తుంది అని ఎన్ని విధాలుగా మాట్లాడుకునేవారు. నిజంగా ఆమె యొక్క హిస్టరీ, ఆమె యొక్క అద్భుతమైన సాక్ష్యం. దేవుని బిడ్డ ఎన్ని భరించిందో దాన్ని సిలువ అనే. దీని అత్తగారు వీళ్ళకి పుట్టినటువంటి కొడుకు పుట్టినటువంటి కుమారుణ్ణి, దేవుని బిడ్డ ఒక తల్లికి భయంకరమైన శత్రువుగా మార్చేసింది. ఒక సిలువేమో అత్తగారి ద్వారా ఒక సిలువ అయితే, కొడుకు ద్వారా మరొక సిలువ. తన జీవితకాలం అంతా సిలువే. ఆమె రోమన్ క్యాథలిక్లో ఉంది, కానీ వాస్తవానికి ఆమె ప్రొటెస్టెంట్ సంఘంగా వ్యక్తిగా ఆమె జీవించింది. మేడం కయాన్ అనేటువంటి స్త్రీ గొప్ప సాక్షి. తన అందాన్ని బట్టి అనేకులు తన అందాన్ని బట్టి సనుక్కునేవారట, గొనుక్కునేవారట. నా అందాన్ని బట్టి నేను గర్వించి చెడిపోతానేమో, నీకు దూరం అయిపోతానేమో, నా గుడ్డైనా పర్వాలా, కుంటైనా పర్వాలా, చెట్టైనా పర్వాలా, మీరు ఏది ఇచ్చినా సరే నాకు పర్వాలేదని కోరుకుందండి ఆమె. ఒక రోజున తనకి తన కుమారుడు కూడా మచ్చూచి వ్యాధి వస్తే చాలా దినాలు చూసుకోలేకపోయిందంటే ముఖం. సరిగ్గా ఒక రోజున ఎందుకో అర్థం చూసుకుంటే కుష్ఠరోగికి ఉన్నటువంటి రోగం మచ్చలు చెలగుంటాయో తను ఆశ్చర్యపడిపోయిందంట చూసి. దేవానికి స్తోత్రం. కోరుకుందండి ఆమె. చరిత్రను చదువుతుంటే నాకు స్టన్ అయిపోయాను. దేవుని బిడ్డ ఉన్నారండి అలాంటి వారు, దేవుని కొరకు పిచ్చిగా జీవించిన వారు ఉన్నారండి. అద్భుతమైన సేవ చేసింది మేడం కయాన్. పిచ్చిగా దేవుని ప్రేమించినందున ఎన్నో పర్యాయాలు, ఎన్నో సంవత్సరాలు జైల్లో వేయబడింది. ఆమె జైల్లో వేయబడింది, దేవుని బిడ్డ. కాబట్టి మోషే, రమ్ము, నా ప్రజల బాధని చూశాను, వారిని విడిపించడానికి నీవే తగిన. ఎందుకో తెలుసా? అతనే ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళాడు. ఐగుప్తులో ఉన్న వారిని రక్షించాలంటే ఆ వ్యక్తే కావాలి. అందుకే మోషేనే పిలుస్తున్నాడు. జయించిన వారంటే వీరేనండి. జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించాలి. దేవుని బిడ్డ, నువ్వు జయించే వ్యక్తిగా ఉన్నావా? లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. విశ్వాసము ద్వారానే మనం జయించగలము లోకాన్ని. ఇలా యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనే ఉన్నాడు ఆయన, కానీ లోకానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. పిలాతు ముందు ప్రభువును పెట్టినప్పుడు, రాజువా అని అడిగినప్పుడు, అవును నీవన్నట్టు నేను రాసినాయి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాడేవారు.
అంటే దేవుని యొక్క రాజ్యం పోరాటంతో కూడింది కాదండి, పోరాటంతో కూడింది కాదు దేవుని బిడ్డ. కాబట్టి ఎందుకు ప్రభువారు ఈ లోకాన్ని గురించి అలా మాట్లాడారంటే, అవునండి, ఈ లోకానికి ఒక వ్యక్తి ఉన్నాడు అధికారిగా, ఒక వ్యక్తి ఉన్నాడు రాజుగా, ఒక వ్యక్తి యొక్క అధీనములు ఈ లోకం ఉంది. ఎవరో వ్యక్తి? అప్పవా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 30 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. 31 వచ్చింది ఒక్కసారి. ఆ 14:30 అన్న 30 చూడండి. అందుకు ఆయన భుజించుటకు నీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేను ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుని. అమ్మ 14 ఎకానమీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము ఏమీ లేదు. సార్ ఇక్కడ ప్రభు మాట మీరు గమనించారా? ఈ లోక అధికారి వస్తున్నాడు, నాతో వాడికి అసలు సంబంధమే లేదు, నాతో వాడికి సంబంధమే లేదు. అంటే ఎవరు ఉద్దేశించి ప్రభు మాట్లాడారు? ఈ లోకాధికారి వస్తున్నాడని అపవాదిని ఉద్దేశించి మాట్లాడాడు. అంటే ఈ లోకమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందన్నమాట? అపవాది ఆధీనంలో ఉందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డ, రక్షణ అంటే ఈ లోకానికి సంబంధించిన ప్రతి దానిని తెగతెంపులు చేసుకుని నువ్వు బయటికి రావటమే రక్షణ. దేవుని స్తోత్రం. అది రక్షణ అంటే అది. వాడలోకి వెళ్ళిన వారే క్షేమంగా ఉండాలి. వాడికి యువతలు అందరూ ఏమైపోయారు చెప్పండి, మీరే చెప్పండి. ఏమే అందరూ కూడా మరణించారు. మరి ఇప్పుడు వాడలో ఉన్నావా? నీవు వాడికి వెలుపల ఉన్నావా? ఏంటి ఆ వాడ? యేసుక్రీస్తు అనే వాడ. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా పేతురు జ్ఞాపకం చేస్తారు. పేతురు యొక్క పత్రికలో మొదటి పత్రిక ఒకసారి ఆ భాగం జ్ఞాపకం చేయాలి. 3వ అధ్యాయం 19 వచ్చిన భాగం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల వద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా అనగా 8 మంది రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం. అందరూ చెప్పండి ఈ మాట. దీనికి సాదృశ్యమైన బాప్తిస్మం చెప్పండి. వాడుంది, లోకమంతా ఒక ప్రక్కన ఉంది, లోకాన్ని నుండి వేరుగా వాడుంది. ఇదేమొస్తుంది? జలప్రలయం వస్తుంది. ఎన్ని దినాలు? 40 దినాలు, రాత్రి పగలు. ఇప్పుడు నువ్వు రక్షించబడాలనుకుంటున్నావా? నువ్వు భద్రంగా ఉండాలనుకుంటున్నావా? నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్ అంటే వాడలోనికి వెళ్ళండి. ఇంకేం కాదు, వాడలోనికి వెళ్ళండి. వాడలోనికి వెళ్తలేదంటే దాని అర్థం ఏంటి? దేవుని మాట నమ్మట్లేదు. జలప్రలయం వస్తుందంటే వారు నమ్మట్లేదు, దేవుని మాట నమ్మల. నోవహు చెప్తున్నాడు కానీ నోవహు మాట నమ్మట్లేదంటే ఎవరి మాట నమ్మట్లా? దేవుని మాట నమ్మట్లా. సేవకుడు చెప్తున్నాడు, సేవకుడు మాట నమ్మట్లేదంటే ఎవరి మాట నమ్మట్లా? నువ్వు దేవుని మాట నమ్మట్లా. నమ్మిన వారు వాడలోకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారంటే ఆ ఓన్ల కుటుంబం మాత్రమే. తన 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య, వారు మాత్రమే వాడలోనికి వెళ్ళారు. మిగిలిన వారందరూ కూడా వాడకు వెలుపల ఉన్నారు. వాడలోనికి వెళ్ళటమే అది, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అన్నాడు. అంటే నువ్వు బాప్తిస్మం పొందుతున్నావంటే పొందబడుతున్న అర్థం ఏంటి? ఇప్పుడు వాడలోకి వచ్చావు. ఏ వాడది? యేసుక్రీస్తుని వాడలోనికి వచ్చావు. ఇప్పుడు వాడలోని ఎలాగున్నావు? నోవహు ఎలాగున్నాడు? భద్రంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు భద్రంగా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? యోధ పత్రిక ఒకసారి చదవండి, 1-2 వచనాలు చదవండి.
యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పు రాయనిది. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఎందుకు పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులను ఎందుకు పిలుస్తున్నాడు? నీకు భద్రత ఇవ్వడానికి, నీకు సంరక్షణ ఇవ్వటానికి, నీకు విశ్రాంతిని ఇవ్వటానికి, నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి, నిన్ను దీవించడానికి. దేవుని బిడ్డ, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మిమ్మును రక్షించుచున్నది. నువ్వే పాపం చేయక్కర్లా. నువ్వు లోకములో ఉంటే ఖచ్చితంగా జలప్రయాణంలో అందరూ కూడా ఏమిటి కొట్టుకుపోయారు. ఒక పాపం చేయకపోయినా పర్వాలా, వారు కూడా కొట్టుకుపోయారు. కాబట్టి భద్రంగా ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుని మాట నమ్మి వాడబడుతూ ఉంటుంది. ఈ రోజున దేవునికి నువ్వు భద్రత కలిగిన స్థలంలో ఉన్నావా? అసలు నువ్వు లోకాన్ని విడిచిపెట్టావా? లోకాన్ని నుంచి బయటికి రావటం అంటే నువ్వు లోకంలో ఉన్నంత వరకు కూడా ఎవరి చేతిలో ఉన్నట్టు? సాతాను యొక్క కబంధ హస్తాలు ఉన్నట్టుంది. ఆ సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి నువ్వు బయటికి రావటమే రక్షణ. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఓకే, నువ్వు లోపల నుంచి బయటకు వచ్చిన నీవు ఇప్పుడు ప్రియమింటారు పూర్తిగా లోకాశ నుండి నీ బయటికి రాగలిగితేనే ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ లోకం నుంచి బయటికి రాగలిగింది. అంతేకాదు ప్రభుతో ఆమె ఐక్యపరచబడింది. ఆమె రక్షకుడికి ఎరిగింది, విమోచకుడికి ఎరిగింది. ఇప్పుడు ఆ విమోచకుడిని అనేకులను ఏం చేసిందంటే ఆ విమోచన దగ్గరికి తీసుకుని రాగలిగింది. నూతన నిబంధనలో సమరయ స్త్రీ, పాత నిబంధనలో మోషే. వీరిద్దరు జీవితాలు ఒకసారి చూడండి. వీరిద్దరు కూడా లోకంలో ఉన్నవారే. లోకం నుంచి వారు బయటకు వచ్చింది. సమరయ స్త్రీ బయటకు వచ్చింది, మోషే బయటకు వచ్చింది. సమరయ స్త్రీ ఆ గ్రామంలో అనేక మందిని ప్రభువుకి తీసుకురాగలిగింది. మోషే ఐగుప్తులో ఉన్న అనేకులను పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకురాగలిగాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, వీరే జయించిన లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకాన్ని ఎలా జయించగలవు అంటే విశ్వాసము ద్వారానే నువ్వు జీవించగలవు. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవరటానికి. దేవతలు మనం చూస్తున్నామా? చెప్పండి, చూస్తున్నామా? దేవతని చూడగలమా? చూసే కనులు మనకు కానీ ప్రతిదినం మనం అనుభవిస్తున్నాం. దేవదూతలే కనుక నీకు పరిచర్య చేయకపోతే ఈ రోజు ఇక్కడ నువ్వు నిలవవు. నువ్వు నిలబడవు, నేను నిలబడలే. అద్భుతమైన దేవదూతల పరిచర్య గొప్పది. వారిని దేవుడట మన కొరకు మనకి కాపలాగా. ఆ మాట 91వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. 8-10 ఒకసారి చూడండి. నిన్ను కాపాడుటకు, చూడండి 91వ కీర్తన. నీ మార్గములన్నిటిలో, నీ మార్గములన్నిటిలో. ఎంతమంది ట్రైన్ ఎక్కుతూ కింద పడిపోయి చచ్చిపోలేదు? బస్సు ఎక్కుతూ ఎంతమంది కింద పడిపోయి చచ్చిపోవాలి, హాస్పిటల్ పాలైపోలేదు. జస్ట్ వెళ్తూ కాలు బెనికి పడిపోయిన వారు ఎంతమంది లేరు. నిన్ను నీ మార్గమంతటా దేవుని బిడ్డ, రోజుకి ఎన్ని స్థలాలకు వెళ్తామా, ఎన్ని ప్రదేశాలకు వెళ్తామా, నీ మార్గమంతట్లో
నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, అంటే దూతల కంటే నువ్వెంత శ్రేష్టమైన వ్యక్తివో నీకు తెలుసా? దూతలని కలుగునుగా కన్నాడు అంతే, కానీ మనుషుని అలా చేయాలి. పక్షుని కలుగునుగా కన్నాడంతే, జంతువుల్ని పశువుల్ని ఆ పక్షుని కలుగునుగా కన్నాడు, జంతువుని కలుగునుగా కన్నాడు. కానీ మనసు విషయంలో ఈ సృష్టి అంతటిలో మనిషిని దేవుడు చేసిన విధానం ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఆయన. చేతులతో పనిచేస్తాడు ఆయన, మట్టిని తీసుకుని పిస్తాడు ఆయన, ఆయన నాసిక రంధ్రములో తన జీవవాయిని ఊదాడు ఆయన. ఎంత అద్భుత రీతిలో మానవుడు సృష్టించాడు కదా. మరి ఆ మానవుడు దేవునికి దూరమైపోతున్నప్పుడు ఆ మానవుడు ఎంత ఏడుస్తున్నాడు ఆయన, ఎంత బాధపడుతున్నాడు ఆయన. అందుకనే లోబడిన బిడ్డల వైపు దినమంతా నా చేతులు నేను చాపుతున్నాను అన్నాడు. ఎవరి వైపు? లోబడిని ప్రజల వైపు. దేవుని బిడ్డ ఎంత ప్రేమ ఉందో చూసారా మనుషుల పట్ల, మానవుల పట్ల. నశించుకోకూడదని, సాతాను ఉన్న స్థలానికి వెళ్ళకూడదని, సాతానుతో ఏకమవ్వకూడదని. దేవుని బిడ్డ కాబట్టి జయించిన వారు మాత్రమే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను వారికి మాత్రమే భుజి పాటిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఒక క్షణం మన ఆత్మీయ చిత్తాన్ని యోచించుకుంటాం. తనలో ఉంచుతారు, కళ్ళు మూసుకున్నాను. ఒక క్షణం